అడ్డుకున్న ఆగం అభివృద్ధిని ఆపం. అసలు ఎవరాపిర్రు, ఎవరు అడ్డుకున్నారు, ఎవరాపిర్రు? మిమ్మల్ని ఇట్లా ఉరుకుతా ఉంటే పట్టుకొని లాగిరాయింది అంగి పట్టుకొని. ఏం లాగలే, ఎవరేం ఆపలేదే. అడ్డుకున్న ఆగం అభివృద్ధిని ఆపం. రాబోయే 100 సంవత్సరాల్లో రాష్ట్ర ప్రగతికి కార్యాచరణ. తెలంగాణ విజన్ 2047 డాక్యుమెంట్ డిసెంబర్ 9వ తేదీన జాతికి అంకితం. తుమ్మిడిహెట్టి వద్ద ప్రాజెక్టు నిర్మించి తీరుతాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. హైదరాబాద్కు గోదావరి జలాల తరలింపు ప్రాజెక్ట్ ఫేజ్ 2, ఫేజ్ 3లకు శంకుస్థాపన. నిన్న జరిగినట్టుంది. గోదావరి ఫేజ్ 2 అండ్ ఫేజ్ 3 శంకుస్థాపన అనంతరం పైలాన్ వద్ద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇక మిగతా నాయకులంతా అక్కడ ఉన్నారట. ఇది తర్వాత మాట్లాడదాం. ఫస్ట్ ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే అడ్డుకున్న ఆగము అభివృద్ధిని ఆపం. రాబోయే 100 సంవత్సరాల్లో రాష్ట్ర ప్రగతికి కార్యాచరణ. విజన్ 2047 అనే ఒక డాక్యుమెంట్ని ఆయన డిసెంబర్ 9వ తేదీన తెలంగాణ జాతికి అంకితం చేస్తారట. ఇప్పుడు డిసెంబర్ 9వ తేదీ దాకా ఆగడం ఎందుకు? ఇప్పుడే చెప్తాం, వినరాదు. మీరు అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు దాటింది. ఇప్పుడు ఈ రాష్ట్రము డెవలప్ కావాలి అనంటే, భవిష్యత్తు తరాలు ఇంకా గొప్పగా బతకాలి అనంటే కావాల్సింది ఏంది? వాళ్ళకి చదువు కావాలి, ఆర్థికంగా వాళ్ళు బలోపేతం కావాలి, విలువలతో కూడిన జీవితం ప్రజలకు కావాలి. ఆ దిశగా మీరు 2 సంవత్సరాలుగా చేసిన ప్రయత్నం ఒకటి చెప్పండి సార్, చెప్పండి. చదువు తీసుకుందాం, అట్లీస్ట్ బతకాలి, కనీసం బతకడానికి అవకాశం ఉందా, లేకపోతే చదువుకోవడానికి అవకాశం ఉందా? రోగం వస్తే సావే, స్కూల్కి పోతే చదువు ఉండదు, పోదామన్నా అవకాశం లేదు, పోవాలంటే డబ్బులు ఉండాలి. ఇదే కదా ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ఉన్న పరిస్థితి. కానీ విజన్ 2047 డాక్యుమెంట్లో ఏముంటుంది రాసినవా? ప్రతి బడ్జెట్లో, ప్రతి సంవత్సరం మేము ప్రవేశపెట్టే బడ్జెట్లో 25% 30% మేము బడ్జెట్ని విద్యకు కేటాయిస్తాం. అంతే సమానంగా వైద్యం కోసం కేటాయిస్తామని ఏమైనా లైన్ ఉందా మీ విజన్ 2047 డాక్యుమెంట్లో? ఆ 2 లైన్లు లేనిది మీ డాక్యుమెంట్ చెత్త కుప్పలో పడేసుకోవడం. విజన్ అంటే ఏంది? భవిష్యత్తు మనకి ఇట్లా బంగారం లెక్క కనబడాలా, అద్భుతంగా కనబడాలా. మరి ఈ 2 అంశాల్లో మీరు మార్పులు తీసుకురాకపోతే అది ఎట్లా సాధ్యమవుతుంది? తుమ్మిడిహెడ్డి దగ్గర కడితే సాధ్యమవుతుందా ప్రాజెక్టు తీసుకుపోయి? ఈ ప్రాజెక్టులు, ఈ కథా వ్యవహారం మొత్తం కూడా మీ బతుకుల కోసమే, మీ యొక్క కమిషన్లు, మీ యొక్క కథ కోసమే. ఆనాడు ఆయన గదే చేసి మీరు కూడా గదే చేస్తారు, అంతకుమించి ఏం లేదు అక్కడ. మీ విజన్ 2047 డాక్యుమెంట్ ఏం చెప్తుంది? అందులో ఏముంటుంది? జాతికి అంకితం చేస్తారంటే ఇప్పుడు మీరు చేస్తున్నది ఏంది? ఎవరు అడ్డుకున్నారు? అభివృద్ధి చేస్తామంటే ఎందుకు అడ్డుకుంటారు? ఎవరు అడ్డం పడ్డా, ఎన్ని అడ్డంకులు సృష్టించినా అధిగమించుకుంటూ అభివృద్ధి పదంలో ముందుకు సాగుతున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి మంచి పేరు రాకూడదనే ఉద్దేశంతో కడుపులో విషం పెట్టుకొని ప్రాజెక్టులను ఆపొద్దని కోరారు. రాబోయే 10 సంవత్సరాల్లో హైదరాబాద్ను ప్రపంచంలోనే అద్భుతమైన గొప్ప నగరంగా తీర్చిదిద్దుకుందాం. మూసీ ప్రక్షాళన, ఫ్యూచర్ సిటీ, RRR నిర్మాణం వంటి ప్రాజెక్టులతో మెట్రో నగరాన్ని విస్తరించుకుందాం. మూసీ ప్రక్షాళన, సామాన్యుల ఇండ్లు మొత్తం కూలగొట్టి పెద్ద పెద్ద రియల్ ఎస్టేట్ మాఫియావి, ఫార్మా కంపెనీలని వాళ్ళ మీద ఈగ కూడా వాల్తలేదు. మూసీ ప్రక్షాళన జరగాలంటే ఫస్ట్ మీరు చేయాల్సిన పని ఏంది? ఆ ఫార్మా కంపెనీల నుంచి వస్తున్న వ్యర్థాలను మొత్తం ఆపాలి. ఇంతవరకు ఒక్క కంపెనీ వ్యర్థాలను పోకుండా ఆపగలిగారా? అది చేయడానికి ఎంత దానివల్ల ప్రజలేం అడ్డుకోరు కదా. అవసరమైతే కంపెనీ వాడు అడ్డుకోవచ్చేమో, ప్రజలు అడ్డుకోరు కదా. మరి ఆ ప్రయత్నం ఎంతవరకు వచ్చింది? రియల్ ఎస్టేట్ మాఫియా పెద్ద ఎత్తున మూసీని కబ్జాలు చేసి మొత్తం కట్టింది. మీరు బోదాం, గండిపేట, ఇదంతా మొత్తం కన్వెన్షన్లు వచ్చేసినాయి. మరి వీటిని కూల్చేసి మొత్తం వాటిని పునరుద్ధరించే ప్రయత్నం ఫస్ట్ జరిగిందా? జరగలే. ఫస్ట్ జరగాల్సింది అక్కడ కదా. ఇప్పుడు మూసీ ప్రక్షాళన అంటే మీరు అట్లా చేసుకుంటూ వెళ్తే ఎవరు కాదంటారు? ఒకవేళ ఇండ్లు అక్కడ ఉంటే వాళ్ళకి మంచిగా సాటిస్ఫై అయ్యేలాగా పరిహారం ఇచ్చి వాళ్ళని సాటిస్ఫై చేసి ఆ ప్రజలను అక్కడ ఉన్న వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోమంటే ఎందుకు వెళ్ళరు? ఇది ఒక భాగం. ఫ్యూచర్ సిటీ అట. ఏం చేశారు ఫ్యూచర్ సిటీలో? పేద రైతుల యొక్క భూములు తీసుకోవడం తప్ప దానివల్ల వచ్చింది ఏంది? ఆనాడు కేసీఆర్ ఫార్మా సిటీ కోసం తీసుకున్న 15,000 ఎకరాలు, ఇంకో 15,000 ఎకరాలు తీసుకొని మొత్తం రైతులని భూమి లేని వాళ్ళుగా తయారు చేసింది. ఆ ఫ్యూచర్ సిటీలో వాళ్ళకి ఏమైనా ఉద్యోగాలు ఉంటాయా? వాళ్ళ పిల్లలకి ఏమైనా భవిష్యత్తు ఉంటుందా? ఎవరికి ఉండదు.
ఇప్పుడున్న సైబరాబాద్ సిటీలో, హైదరాబాద్ సిటీలో, సికింద్రాబాద్ సిటీలో, ఈ సిటీల్లో తెలంగాణ ప్రజల వాటా ఎంత? వాళ్ళకి ఏం ఉద్యోగాలు వస్తున్నాయి? ఆలోచించాలి ఒకసారి. ట్రిపుల్ ఆర్ నిన్ననే అలైన్మెంట్ మార్చిరని దుమ్మెత్తి పోస్తున్నారు జనం అంతా. ఎందుకు? వాళ్ళ భూములు పోతున్నాయి, రైతుల భూములు. ఎవరి కోసం ఆ ట్రిపుల్ ఆర్? మరి మీ భూములు ఎందుకు పోతలేవు? పెద్దోడి భూములు పోతలేవు, కానీ పేదోళ్ళ భూములు ఎందుకు పోతున్నాయి? మీకు నచ్చినట్టుగా మీరు అలైన్మెంట్లు మార్చుకొని మీ భూముల గుండా ఆ అలైన్మెంట్ పోకుండా చాలా పగడ్బందీగా మీరు చేస్తే దీని అభివృద్ధిని అడ్డుకోవడం ఎట్లయితుంది? రాబోయే 100 సంవత్సరాల్లో హైదరాబాద్తో పాటు రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేయాలో కార్యాచరణ రూపొందిస్తున్నాం. అంతా కలిసి రావాలి. అభివృద్ధిని అడ్డుకునేందుకు ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా కాంగ్రెస్ ప్రభుత్వం తిప్పికొడుతుంది. తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ను డిసెంబర్ 9వ తేదీన జాతికి అంకితం చేయబోతున్నామని ముఖ్యమంత్రి ప్రకటించారు. హైదరాబాద్ సమీపంలోని రంగారెడ్డి జిల్లా గండిపేట వద్ద చేపట్టిన 7,360 కోట్లతో హైదరాబాద్ నగరానికి 20 టీఎంసీల గోదావరి జలాల తరలింపు ప్రాజెక్టు ఫేజ్ 2 అండ్ ఫేజ్ 3లను ముఖ్యమంత్రి సోమవారం శంకుస్థాపన చేశారు. ఏంది గోదావరి ఫేజ్ 2 అండ్ ఫేజ్ 3? మల్లన్న సాగర్ నుంచి హైదరాబాద్కి నీళ్లు తీసుకొచ్చే కార్యక్రమం. ఇది సేమ్ యాస్టీగా గతంలో కేసీఆర్ ప్రతిపాదించింది. ఆల్మోస్ట్ చిన్న చిన్న చేంజెస్. మల్లన్న సాగర్ నుంచి హైదరాబాద్కి నీళ్లు తీసుకొస్తారన్నట్టు 20 టీఎంసీల నీళ్ళని. మరి మల్లన్న సాగర్ సంగతి ఏంది? అరే అది మానవ నిర్మిత కట్టడము, అక్కడ భూకంపాలు వచ్చే అవకాశం ఉంది. అందుకే దాన్ని 50 టీఎంసీలతో కట్టి 10 టీఎంసీలకు మించి నింపుతలేరు. దీనికి ఎవడన్నా ఆన్సర్ చెప్తుండా? పోయిన గవర్నమెంట్ చెప్పదు, ఈ గవర్నమెంట్ దాని మీద ఎంక్వైరీకి ఆదేశించదు. ఎందుకు? కట్టింది మెగా కృష్ణారెడ్డి. రేపొద్దున మీరు 20 టీఎంసీలు అక్కడి నుంచి తీసుకురావాలనే ప్రయత్నంలో కొండపోచమ్మ నుంచి మల్లన్న సాగర్ నుంచి లింక్ అదే కదా, అక్కడి నుంచి తీసుకొచ్చే ప్రయత్నంలో మీరు ఎక్కువ మొత్తంలో అది నింపితే అదేమైనా ప్రమాదానికి గురైతే పరిస్థితి ఏంది? అందుకే చాలామంది ఎక్స్పర్ట్స్ ఏమంటున్నారు, మీరొక థర్డ్ పార్టీ అవుట్ సైడ్, ఈ దేశానికి సంబంధించిన ఒక అవుట్ సైడ్ ఆర్గనైజేషన్తో, ఒక సంస్థతో ఇన్వెస్టిగేట్ చేయించిన తర్వాత, విచారణ చేయించిన తర్వాత అప్పుడు ఒక నిర్ణయం తీసుకోండి అని అంటున్నారు. దాన్ని ఎవడన్నా పట్టించుకుంటున్నాడా? ఇక టీఆర్ఎస్ వాళ్ళకి దొరికింది. చూసినా అది కేసీఆర్ కాళేశ్వరం, ఇది మల్లన్న సాగర్. ఇది మల్లన్న సాగర్ అంటే కాళేశ్వరమే కదా, మరి ఆయన కట్టిందే కదా, అక్కడి నుంచే కదా నువ్వు హైదరాబాద్కి నీళ్ళు తెస్తుంది, ఇప్పుడు అదే ఉపయోగపడ్డది కదా అని మాట్లాడతారు వీళ్ళు. ఎవడు మాట్లాడు? ఎన్ని టీఎంసీలు నింపిర్రా ఇందులో? 50 టీఎంసీల ప్రాజెక్టులు ఇప్పటివరకు నింపింది ఎంత అంటే ఎవడు మాట్లాడు? 10-12 టీఎంసీలకు మించి ఇంతవరకు సుక్క నీళ్ళు ఎక్కువ నింపుతలేరు. అది కారణం ఏంటి? భయం అవుతుంది నింపడానికి. హైదరాబాద్కి మనం గతంలో కూడా ఇంటర్వ్యూలు చేసినాం. గోదావరి నుంచి నీళ్ళు తీసుకురావడం కంటే కృష్ణా నుంచి మనం నీళ్ళు తీసుకురావడం చాలా ఈజీ కదా. నాగార్జున సాగర్ దగ్గర డెడ్ స్టోరేజ్ ఉన్నది. డెడ్ స్టోరేజ్లో పచ్చి ఎండాకాలం కూడా ఇంకా నీళ్లు వాడుకునే అవకాశం మనకు ఉన్నది, ఎందుకంటే అది తాగునీరు కాబట్టి. ఇంకొక ఫేజ్ ద్వారా నాగార్జున సాగర్ నుంచి కృష్ణా జలాలని హైదరాబాద్ తీసుకొచ్చే అద్భుతమైన అవకాశం ఉన్నది. మరి ఉన్న తర్వాత కూడా ఎందుకు వాడతలేరు? గోదావరి నీళ్ళ కంటే కృష్ణాది అందులో దట్టు ఇది మన భూభాగంలో ఉన్న మన కిందికి వస్తుంది. ఇది గోదావరి మళ్ళీ మనకు సంబంధం ఉండదు అక్కడ. ఒకవేళ ఆ నీళ్ళని వాడుకున్న దాంట్లో భాగంగా వస్తుంది. ఒకవేళ ఇది తాగునీటి కింద ఈ కృష్ణా జలాలని మనం వాడితే అంతకంటే తక్కువ నీళ్లు వాడుతున్నట్టుగానే రికార్డ్స్లో చూయించవచ్చు. సో ఇన్ని రకాల అవకాశాలు. మరి ఎందుకు వాడతలేం? ఇది 40 రూపాయలు అయితే ఇది 20 రూపాయలు అయిపోతుంది. ఎందుకంటే కాంట్రాక్టర్లు బతకాలి కదా, మరి ఎట్లా బతుకుతాడు? కాంట్రాక్టర్లు బతకాలి, వాడు తినాలి, ఆ పైసలు మళ్ళీ మనకు రావాలి, మనం తినాలి. చలో, ఇది నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న ఆ ఓపెనింగ్ కథా వ్యవహారం ఇదంతా.